కూర్చో, చెప్పిన మాట విను. నీకేం కావాలో చేస్తా, కూర్చో. చెప్పిన మాట వినాలి. నువ్వు భయపడుతున్నావు, భయపడద్దు. మీతో మాట్లాడదామని పిలిపించాను. అవునా? మాట్లాడదామని పిలిపించావా? నువ్వు ఏం భయపడదు, అన్ని బాగానే జరుగుతాయి. కూర్చో. చెప్పిన మాట వినాలి. కూర్చో. కూర్చో, కూర్చో. బలవంతం చేయొద్దండి. అయ్యో ఏం కాదు, నువ్వు భయపడకురా. పిల్ల ఎంతో భయపడుతుందో చూడరా. ఇప్పుడు నేను లంచ కొడక నీకు ఇప్పుడు ఏం చేయాలా? నేను ఆ పిల్లను పర్వాల పోయినాక ఏం చేయాలరా? సారం అంతా ఆగమైపోయింది కదా లంచ కొడక నీతో. ఎందుకురా నువ్వు? ఎందుకురా లంచ కొడక? ఎందుకు లంచ కొడక? ఏం చేస్తున్నావు? లంచ కొడక నువ్వు చేసిన పనులు సంతే పనగా వీడు మన ఉన్న కన్న బిడ్డలు. ఎందుకురా నువ్వు? ఎందుకు నువ్వు మన ఇంట్లో ఉన్న పిల్లని ఇట్లా తప్పుడు ఈ కాడ నుంచి మాట్లాడే ప్రూఫ్స్ అన్ని మళ్ళీ మాట్లాడతావు. లంచ కొడక తప్పుగా తొక్కేస్తా నేను. అట్లనే పిల్లని అట్లా చేస్తావా? మొత్తం బయట చూస్తాను తెలుసా? నీ ప్రూఫ్స్ మొత్తం ఉన్నాయి. నీ ప్రూఫ్స్ మొత్తం ఇక్కడ ఉన్నాయి మన దగ్గర. నా పేరు సునీత అన్న. ఇట్లా చిన్నప్పటి నుంచి మామయ్య వాళ్ళ దగ్గర పెరిగాను. నాకు అమ్మ నాన్న లేరు అన్నయ్య. అయితే ఇలా మామయ్య మా అత్తయ్యకి తెలియకుండా నాకు ఫోన్ చేసి ఇట్లా బ్యాడ్ గా మాట్లాడడం, హాస్టల్ దగ్గరకు వచ్చి సెక్యూరిటీ వాళ్ళకి అందరికి ఇట్లా నా గురించి బ్యాడ్ గా చెప్పడం, ఇది నాకు చాలా ఇబ్బందిగా ఉందన్న. అంటే మీరు మీ మామయ్య వాళ్ళ ఇంటికాడ ఉండడం లేదు ఇప్పుడు? ఇప్పుడు ఉండడం లేదు మా ఇట్లా హాస్టల్కి వచ్చేసానన్న. ఎన్ని రోజులు అయింది వచ్చి? ఒక 10 days అయిందన్న. మా మామయ్య బిహేవ్ బాగాలేదు. మా అత్తయ్య ఉన్నప్పుడు ఒకలా బిహేవ్ చేసి ఆమె లేనప్పుడు ఇట్లా నాకు టార్చర్ చేస్తున్నారన్న. ఇదే నాకు చాలా బాధగా ఉంది, తీసుకోలేకుండా. నేను చదువుకోవాలి మెయిన్. ఓకే ఓకే. ఏం చదువుతున్నామ్మా? నేను డిగ్రీ చదువుతున్నానన్న. ఓకే. అంటే తప్పుగా అనుకోవద్దమ్మా. ఏమని నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు? అంటే ఒకసారి నాతో ఇలా ఉండు, ఇలా బ్యాడ్ గా నాతో మాట్లాడుతున్నారు అన్నయ్య. నేను చదువుకోవాలి. నీకు ఇంకా అన్న వాళ్ళు అమ్మ నాన్న ఎవరు లేరమ్మా? నాకు అమ్మ నాన్న ఎవరు లేరన్న. రిలేటివ్స్ ఎవరు సపోర్ట్ లేదు? ఎవరు సపోర్ట్ లేదు. చిన్నప్పటి నుంచి మామయ్య అత్తయ్య వాళ్ళ దగ్గరే పెరిగాను, వాళ్ళే నాకు చూసుకున్నారు. అయితే మా మామయ్య మంచిగా లేరు. ఈ మధ్యనే నాతో ఇలా బ్యాడ్ గా మాట్లాడుతున్నారు అనేసి నేను 10 days అయిందన్న హాస్టల్కి వచ్చేసాను. నేను చదువుకోవాలనేసి హాస్టల్కి వచ్చాను. ఓకే ఓకే. మీ అత్తయ్యకి చెప్పచ్చు కదమ్మా. అంటే మామూలుగా ఆమె ఏదన్నా వార్నింగ్ ఇస్తుంది కదా అతనికి? ఆల్రెడీ ఆయనకు చెప్పినాను, నేను ఒకసారి వార్నింగ్ ఇచ్చాను ఇలా సంగతి నేను మా అత్తయ్యకి చెప్తానని. ఆయన కూడా ఆయన ఒకసారి నాతో ఇలా రా అని మాట్లాడుతున్నాడు. అందుకనేసి నాకు నచ్చక నేను హాస్టల్కి వచ్చేసాను. ఇప్పుడు హాస్టల్కి వచ్చినా కూడా మిమ్మల్ని అక్కడికి వచ్చి కూడా ఇబ్బంది చేస్తాడు. అక్కడ కూడా సెక్యూరిటీ వాళ్ళతో మాట్లాడి నా గురించి నీకు లవర్ ఉన్నారు అది ఇదని మాట్లాడుతున్నాడు. అంటే అందరిలో నీకు ఇబ్బంది చేస్తున్నాడు నాకు. నేను నార్మల్ గా క్యాజువల్ గా చెప్పానన్నా. చెప్తే మా అత్తయ్య అరే మేనమామ కదా జోక్ గా మాట్లాడింటాడు అనేసి అంటుంది. అంటే మాట్లాడే విధానమేనా లేక సంథింగ్ ఏదైనా టచ్ చేసాడమ్మా? ఇంట్లో ఉన్నప్పుడు కూడా మా అత్తయ్య ఉంటే ఒకలా నాతో బిహేవ్ చేస్తాడు. ఆమె వెళ్ళిపోయిందంటే నా మీద చెయ్యడం ఇలాంటివి చేస్తున్నాడు. అందుకని నచ్చక నేను హాస్టల్కి వచ్చేసాను. ఈ విషయం మా అత్తయ్యకి కూడా చెప్పాను. ఆమె సీరియస్ గా తీసుకోవడం లేదు. మేనమామ కదా జోక్ చేస్తున్నాడు అని ఇట్లా ఉంటుంది. టాపిక్ ఎంతవరకు వచ్చింది అనేది ఆమెకి అర్థమైందా? అర్థం కానట్టు నటిస్తుందో నాకు అర్థం కావట్లేదు. అంటే ఇంట్లో పరువే కదా, పోతే మగుడు పరువే పోతుందని బయట తెలిస్తే కారం అనేది సర్ది చెప్తుందా, లేదంటే ఆమె పూర్తిగా అర్థం కావట్లేదు? ఆమెకు పూర్తిగా అర్థం కాలేదు అన్న. ఇట్లా మా మామయ్య గురించి నేను ఇలా చెప్తా ఆమె క్యాజువల్ గా మేనమామ కదా ఆట పట్టిస్తున్నాడని అనుకుంటుంది. ఓకే ఓకే. ఇంత స్ట్రగుల్ ఎట్ చూసుకున్నావు ఇన్ని రోజులు? మరి చిన్నప్పటి నుంచి వాళ్ళు నాకు చూసుకుంటున్నారని వాళ్ళ దగ్గరే పెరిగాను. అవునవునులే. కానీ వాళ్ళు ఇలా మా మామయ్య ఇలా బిహేవ్ చేసే దాన్ని బట్టి నేను హాస్టల్కి వచ్చేసాను. ఇంట్లో ఉన్నప్పుడు మా అత్తయ్య ఏమన్నా బయటికి వెళ్ళిపోయినప్పుడు నా ఒక్కదాన్ని ఇంట్లో ఉండాలంటే భయం వేస్తుంది అన్న. ఆయన ఉంటాడు నా మీద చెయ్యేసి
చేస్తాడు. ఇవన్నీ తట్టుకోలేకనే నేను హాస్టల్కి వచ్చేసాను. మా అత్తయ్య చెప్తే నమ్మడం లేదు. నైట్ టైం ఏమైనా చేస్తాడని భయంతో హాస్టల్కి వచ్చేసాను నేను. ఇప్పుడు ఏం చేద్దాం అంటావు అమ్మా? ఇప్పుడు ఇక్కడి దాకా వచ్చావు అన్నయ్య, ఇది ప్రాబ్లం అన్నావు, నాకు ఇది చేయి అన్నయ్య అంటే నేను చేస్తాను. అదే అన్నయ్య, ఇంట్లో ఉంటే భయం వేస్తుంది, అందుకనేసి హాస్టల్కి వచ్చాను. నాకు ఇది ఒక్కటి నేను చదువుకోవాలి, నాకు ఇది ఒక్క ప్రాబ్లం తీరిపోతే మీరు ఏమైనా కౌన్సిలింగ్ ఇస్తే మంచిగా ఉంటుంది ఆయనకి. ఓకే, ఆయన నుంచి ఇంకా నాకు ఎలాంటి ప్రాబ్లం రాదు. బయట చెప్తే కూడా ఎవరు నమ్మరు ఇలాంటి. అవునవును, అంటే చెప్పినా కూడా మీ అత్త సైడ్ నుంచి నీకు కొద్దిగా నాకే అంటారు ఇలా ఏదైనా ఉంటే నాకు చెప్పొచ్చు కదా, అది ఇదని ఫీల్ అవుతుంది, ఇంట్లో పరువు బయట పెట్టావని కూడా అంటది. ఇప్పుడు మంచిగా చూసుకొని ఇప్పుడు బ్యాడ్ గా బిహేవ్ చేసిన ఇప్పుడు వాళ్ళకి పిల్లలు లేరమ్మా, అంటే ఆడపిల్లలు అలాంటి వాళ్ళు లేరు. అది ఉండుంటే వాళ్ళకి ఆ విలువ తెలుసుని ఉంటది, లేదు కాబట్టి ఇంకా ఇలా అని చెప్తే ఇంకా మళ్ళీ నాకు చూసుకుంటారో లేదో కూడా తెలియదన్నా. కాదమ్మా, ఇప్పుడు నేనేమంటున్నానంటే మీ అత్త మీ మామయ్య అంటే నేను చూసుకోవాల్సిన అవసరం ఏముంది? మీ మీద ఏమైనా ప్రాపర్టీ కానీ మీ అమ్మ నాన్న ఏమైనా ఇచ్చున్నారా? ఉందన్నా, పొలం ఏదన్నా ఉంది? ఓకే ఓకే, అన్ని మా అత్తయ్య వాళ్ళే చూసుకుంటారు. అంటే నీ పేరు మీద ఉంది కాబట్టి నిన్ను చూస్తున్నారు. ఏదన్నా అయితే నీది 33 చూసి వాళ్ళు తీసుకుంటారు, అది నా మ్యారేజ్ వరకు. ఓకే, ఎందుకనే ఇది ఒక్కటి నాకు బాధ ఉందన్న, అందుకనే మీ దగ్గరకు వచ్చినాను. ఇప్పుడు నువ్వు ఇట్లాంటివి నాకు ఇష్టం లేదు ఇట్లా చేయదు మామయ్య అంటే ఏమంటాడు? అయినా ఒక్కసారికి రా నాతో ఇలా ఉండు, నేను ఎవరికి చెప్పను అని అంటే నేను ఎట్లా ఉంటానన్నా? నేను చదువుకోవాలి, నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు, నాకు ఎవరు చూసుకుంటారు, నేను ఒక ఆడపిల్లని. పరిస్థితి ఏందో చూడన్నా, మా మామయ్య ఇలా బిహేవ్ చేస్తున్నాడన్నా, నేనైతే అసలుకి ఉండలేనన్నా. ఒక్కటి తీర్చన్నా, నేను చదువుకోవాలి. చేస్తానమ్మా. నాకు ఒక చిన్న డౌట్ అమ్మా, అంటే మీ మామయ్య నేను ఏదైనా తప్పుగా మాట్లాడింది, ఫొటోస్ కానీ సంథింగ్ ఆయన ఏదైనా మాట్లాడారు కాదు కానీ ఏమన్నా ఉందా? నీ దగ్గర రికార్డింగ్ ఉన్నాయన్నా? ఒకసారి చూపించమ్మా. ఎందుకంటే అమ్మా, నేను ఆయన్ని మాట్లాడాలన్నా మీ అత్తమ్మతో మాట్లాడాలన్నా మన దగ్గర ఏదైనా ప్రూఫ్ అనేది ఉంటే మనం గట్టిగా మాట్లాడాలంతా. నేను మాట్లాడతానమ్మా, నేను మాట్లాడుతాను, వాళ్ళ నెంబర్లు చెప్పు, నాకు ఒకసారి వాయిస్ రికార్డింగ్ అనేది వినిపించి ఏం మాట్లాడాడు ఏం చేశాడు నాకు ఒకసారి పెట్టు, నేను చూస్తాను. వాడి సంగతి కూడా చూస్తాను, ఇబ్బంది పడదు తల్లి, నువ్వు దూరం వచ్చావు నా కోసం హెల్ప్ చేస్తాడని కంపల్సరీ చేస్తాను. మీ అత్తయ్య మీ మామయ్య కానీ ఇద్దరిది పిలిపించి మనం కెమెరా కూడా పెట్టినాం కాబట్టి వాడు ఏం బిహేవ్ చేస్తాడు నీతో అది కూడా చూపిస్తా. ఆమెకు కూడా ఈ నిజాలు అనేది తెలిస్తే అప్పుడేం మాట్లాడుతుంది అంటే నిజం తెలిసి సైలెంట్గా ఉందా, తెలియక ఇప్పుడు సైలెంట్గా ఉందా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నువ్వు ఇంత బాధపడుతూ చెప్పినా కూడా ఒక ఆడబిడ్డ, అదే ఇప్పుడు నువ్వు బాధపడుతూ చెప్పినా కూడా ఈ బిడ్డ ఏదో దాచుకొని బాధపడుతుంది, ఇంకేమన్నా ఎక్కువ చేశాడా నా మొగుడు, ఏదన్నా ఆడబిడ్డ మీద చేయడం అలాంటిది ఏమన్నా చేశాడా, ఒక ఆడ మనిషిగా ఆలోచించిందా, లేదంటే చేస్తే చేసినాడులే దీనికి ఎవరు వెనక ముందు లేరు, అయితే పవన్ చేయలే మన ఇంట్లో మనిషే కదా హ్యాపీగా ఉండలే ఎవరు చెప్పుకోదులే ముక్కు మొహం లేరులే అని ఈ ఉద్దేశంలో ఉందా నాకు తెలియదు. సో వాళ్ళిద్దరు నిజాలు అనేది మనం తెలుసుకుందాం ఇక్కడికి వచ్చిన తర్వాత. సో ఇద్దరిని రప్పిస్తాను, కంపల్సరీగా ఫుల్ వార్నింగ్ ఇస్తాను అన్న, అంటే నువ్వు పిలిస్తే వస్తారని అనుకోవచ్చు, కంపల్సరీ వాళ్ళకి ఫుల్ వార్నింగ్ ఇచ్చి రప్పిస్తాను. ఒకరికి తెలియకుండా ఒకరితో సపరేట్గా కౌన్సిలింగ్ ఇప్పిద్దాము. నువ్వు అతను వచ్చిన తర్వాత మనం మాట్లాడదాం, వాడు ఏం చేస్తాడు ఏందనేది అది రికార్డ్ చేసి మీ అత్తమ్మకు చూపిద్దాం. ఓకే, ఒకసారి వాయిస్ రికార్డింగ్ అయితే చూపించు నాకు ఏం జరిగింది అనేది. ఆయనకి తెలియకుండా నేను రికార్డ్ మంచి పని చేస్తాము. ఒకసారి ప్లే చేయి, ఏం మాట్లాడుతున్నా విందాం. ఓకే, చెప్పండి మామయ్య. ఏంటి ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నాను మామయ్య. కావాల్సినవన్నీ తెచ్చిస్తున్నాను, అడిగినప్పుడల్లా ఏది కావాలో తెచ్చిస్తున్నాను. నీ కోరికలను తీరుస్తాను, నా కోరికలు తీర్చావా? నువ్వు చెప్పద్దు నేను చెప్పద్దు, కామ్గా చేసుకోవాలి. నాకు ఇలాంటివి ఇష్టం ఉండవు మామయ్య, నేను చదువుకుంటున్నాను, మీరు చదువుకుంటున్నారనేసి నాకు ఇట్లా బాధ్యతలన్నీ మంచిగా చేస్తున్నారనేసి నేను ఇలా మీతో తప్పుగా నేను బిహేవ్ చేయలేను. ఏముంది సింపుల్గా తీసుకో, ఇవన్నీ సీరియస్గా తీసుకోకూడదు, సింపుల్గా తీసుకో. మీరు ఇట్లా అత్తయ్యకి తెలియకుండా నాకు ఫోన్ చేసి ఇలా బ్యాడ్ గా మాట్లాడడం కరెక్ట్. నేను ఎప్పటి నుంచో ఇష్టపడుతున్నాను, ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను, ఈరోజు టైం కుదిరింది. ఏం కాదు, మనం ఇద్దరం ఎక్కడ ఏమున్నా ఏం చేసుకున్నా ఎవరు అడిగేవారు లేరు. నువ్వు చెప్పకుండా ఉంటే నేను చెప్పను. నాకు ఇలాంటివి ఇష్టం లేవు మామయ్య. నీ కోరిని అన్ని పోనిచ్చాను, నీ కోరిని అన్ని చేస్తున్నాను, నాకు ఆ మాత్రం కోఆపరేషన్ చేయవా? ఇటువంటి కాదు కదా, సొంత మామయ్యనే కదా, నా కోరిక తీర్చడానికి నీకు ఇబ్బంది ఏంటి? చిన్నప్పటి నుంచి నాకు అన్ని కొనిస్తున్నారు, నా చదువుకు అంతా సపోర్ట్ చేస్తున్నారు, కానీ నాకు ఇలాంటివి ఇష్టం లేదు మామయ్య. తప్పేం లేదు, ఒకసారి కలుద్దాం, ప్లేస్ నేను చెప్తాను, ఒకసారి కలుద్దాం, ఇబ్బంది ఏం లేదు, తప్పు లేదు. అత్తయ్యతో చెప్పకు, నువ్వంటే ఇష్టపడుతున్నాను బాగా, కానీ నాకు ఇలాంటివి ఇష్టం లేదు మామయ్య. నా ఒక కోరిక తీరిస్తే నీ సొమ్మేం పోతుంది? మరి ఇలా మాట్లాడకండి మామయ్య, నాకు ఇష్టం లేదు, నేను అత్తయ్యకి చెప్తాను. అడిగిపోవులే, ఒక్కసారి మన ఇద్దరం కమిట్ అవుదాం,
నువ్వు బయటపడకుండా సీక్రెట్గా ఉంచుతాం. ఎవరితో చెప్పను, నువ్వు ఎవరితో చెప్పొద్దు. ఇలాంటి బ్యాడ్ మాటలు మాట్లాడకండి మామయ్య. అన్ని పక్కన పెట్టేసాయి. నీకేం కావాలి? డబ్బు కావాలా, నగలు కావాలా, ఏం కావాలి చెప్పు. ఇది కరెక్ట్ కాదు మామయ్య మీరు నాతో ఇలా మాట్లాడడం. నువ్వు కామగోళ్ళు పిచ్చిదా, నువ్వు ఏదో భయపడుతున్నట్టున్నావు. నువ్వు దేనికి భయపడద్దు, నీకు అన్నీ నేను చూసుకుంటాను. ఏది జరిగినా నేను అదే బాధ్యత. నువ్వు కాముగా ఒప్పుకో. నాకు ఇలాంటివి మాట్లాడొద్దండి మామయ్య. చెప్పేది నువ్వు హాస్టల్ వదిలేసాయి, నా దగ్గరికి వచ్చేసాయి, అన్నీ నేను చూసుకుంటాను. ఏం అవసరం లేదు మామయ్య, నేను హాస్టల్లో ఉండి హాస్టల్లోనే మంచి ఏ పిచ్చిదాని ఎంత చెప్పినా అదే మాట్లాడుతున్నావు. అంటే మామయ్య నాకు ఇష్టం లేదు. మీరు ఇలా చేస్తారంటే నేను అసలు మీ దగ్గర కూడా ఒకసారి కోఆపరేషన్ చేస్తే ఏమైపోతుంది? నేను ఎంత ఖర్చు పెట్టాను, ఎంత చేశాను నీకోసం. నాకు నచ్చని విషయాన్ని నేను ఎలా తీసుకుంటాను? మీరు మంచిగా చదివించారని మీ మీద అభిమానంతో మా అత్తయ్య మామయ్య అని అనుకున్నాను నేను. నేను ఇంతగా మొండి పట్టు పడుతున్నావు, నీకేమైనా లవర్ ఉన్నాడా ఏంటి? ఈ మ్యాటర్ వదిలేయండి మామయ్య, అత్తయ్యకి తెలిస్తే బాగోదు. నీకోసం ఇన్ని ఖర్చు పెట్టి ఇంత చేస్తే నాకు నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వడానికి, అవకాశం ఇవ్వడానికి నీ ఇబ్బంది ఏంటి, నీకు బాధ ఏంటి? నాకు ఇష్టం లేదు ఇలాంటివి, నేను చదువుకోవాలి. రేపు పెళ్లి చేసుకుంటా నీ మొగుడితో పడుకోవాలి. ఇలా మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతాను నేను. కొడతావా? కొడతాను. అన్ని ఖర్చు పెట్టేటప్పుడు, అన్ని అడిగేటప్పుడు, తెచ్చినప్పుడు అప్పుడు అనలేదే? అవును, అప్పుడు మామయ్య అనుకొని నేను అనుకున్నాను. మీరు ఇలా బిహేవ్ చేస్తారని తెలియదు కదా. మామయ్యనే కాబట్టి అడుగుతున్నాను, స్వతంత్రం ఉంది కాబట్టి. మీరు ఇలానే మాట్లాడితే నేను ఈ మ్యాటర్ని అత్తయ్యకి చెప్తాను. నేను ఇలా నాకు ఫోన్ చేసి విసిగిచ్చినా కూడా నేను అత్తయ్య నేను తలుచుకుంటే ఎంతోసేపు పట్టదు, కానీ నేను ఇష్టపడి నీ ఇష్టం లేకుండా నేను చేయదలుచుకోలేదు. నేను ఎంతో ఖర్చు పెట్టా. నువ్వు బయట కాదు, మామయ్యని నీ పర్సనాలిటీ చూసినప్పుడల్లా నేను తట్టుకోలేకపోతున్నాను, నిద్ర పట్టట్లేదు. చెప్పు తీసుకొని కొడతాను. ఇలాంటి మాటలు నా దగ్గర మాట్లాడకండి. నీ అతితో నాకు సెట్ కావట్లేదు. ఒక్కసారి కనెక్షన్ పెట్టుకుందాం, నువ్వే ఇబ్బంది పడబాకు, అన్నీ నేను చూసుకుంటాను. నువ్వు భయపడుతున్నావు. ఇలాంటి మాటలు ఏం మాట్లాడకండి. నోరు మూసుకొని ఫోన్ పెట్టేయండి. నాకు ఇష్టం లేదంటే ఇష్టం లేదంటే. నేను ఈ మ్యాటర్ని మా అత్తయ్యకి నేను చెప్తాను. అత్తయ్యకి చెప్పావంటే నేను ఏదో ఒకటి చేసేస్తా. నా సంగతి తెలుసుగా నీకు. అత్తయ్యకి చెప్పావనుకో. అత్తయ్య లేదని ఇలా నాకు ఫోన్ చేసి నాకు ఇలా విసిగిచ్చడం మీకు ఏమైనా కరెక్ట్ ఉందా మామయ్య? ఒక్కసారి వస్తే నీ సొమ్మేం పోదు. నువ్వు ఎవరికి చెప్పొద్దు, నేను ఎవరికి చెప్పను. ఇంకొకసారి ఇలా మాట్లాడడానికి నాకు కాల్ చేయకండి, మూసుకొని పెట్టేసేయండి. నాకు అక్కడ మీ దగ్గర నువ్వు బ్యాడ్ గా బిహేవ్ చేస్తున్నావు, అక్కడ ఇక్కడ పట్టుకొని నాకు విసిగిస్తున్నావు, అందుకనేసి నేను హాస్టల్కి వచ్చేస్తున్నాను. ఎన్నిసార్లు చెప్తుంటే కూడా పదే పదే ఆ మ్యాటర్ ని తీసుకొని మాట్లాడుతున్నావు. నువ్వు కూడా అదే అంటున్నావు కదా. నేను ఇష్టపడుతున్నాను కాబట్టి నేను వదులుకోలేకపోతున్నా. ఇంకొకసారి నాకు ఫోన్ చేసి ఇలాంటి మాటలు నాకు మాట్లాడితే బాగుండదు మామయ్య. ఈ విషయం చాలా దూరం తీసుకెళ్తాను నేను. నీ వయసు ఎంత, నా వయసు ఎంత, ఇలా మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు కదా మామయ్య. నాకేం వయసే మించిపోలేదు. చిన్నప్పటి నుంచి మీరు మంచిగా చూసుకుంటున్నారనేసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ మీలో ఇలాంటి ఉద్దేశం ఉందంటే నేను ముందరనే ఏదో ఒకటి చేసుకునేదాన్ని. అందుకే నాకు ఇబ్బంది చేసి నేను హాస్టల్కి వెళ్ళి చదువుకుంటాను మా అమ్మయ్య. నీ పర్సనాలిటీ చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. ఇలా బ్యాడ్ గా మాట్లాడకండి. ఒక్కసారి కమిట్ అవ్వు. ఒక్కసారి ఇలాంటి మాటలు మాట్లాడితే ఈ విషయం చాలా దూరం వెళ్తుంది. ప్లస్ మా అత్తయ్యకి కూడా నేను చెప్పాల్సి వస్తుంది. ఇంకొకసారి ఇలా నాతో మాట్లాడితే చెప్పు తీసుకొని కొడుతుంది. మీద కేసు అయినా కూడా పెడతాను నేను. కొడతావా? అవును కొడతాను. చిన్నప్పటి నుంచి చూసుకున్నారనేసి ఇలా మాట్లాడితే నేను ఈ విషయం ఎంత దూరం అయినా తీసుకెళ్తా, కేసు అయినా పెడతాను, మా అత్తయ్యకైనా చెప్తాను. ఇంకొకసారి నాకు ఫోన్ చేయకండి. మీ అత్తయ్య చెప్పుకో, ఎవరికైనా చెప్పుకో, నన్ను ఎవరు నమ్మరు. నమ్మకుండా పర్వాలేదు, నేనైతే కేసు పెట్టేస్తాను. నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడితే ఇంకొకసారి నాకు ఫోన్ చేసి ఇలా మాట్లాడితే నేను అత్తయ్యకి చెప్తాను, కేసు కూడా పెడతాను నేను. నువ్వే రమ్మన్నా చెబుతాను. చెప్పండి, నేను కూడా చెప్తాను. నా దగ్గర అయ్యి తీసుకుంది వస్తానని అన్ని చెప్తాను. చెప్పండి, నేను కూడా చెప్తాను. నేను కూడా నీ గురించి చెప్తాను. మా అమ్మాయి అని అభిమానం ఉండే కానీ మీరు ఇలా బిహేవ్ చేస్తారని నాకు కూడా తెలియదు. నేను కూడా పోలీస్ వాళ్ళకి చెప్పి అక్కడే తెలుసుకుందాం. పోలీస్ స్టేషన్కి వెళ్తావా? వెళ్తాను, నీ మీద కేసు వేస్తాను నేను. అమ్మా సిగ్గులేదా మామయ్య? నేను నీ కూతురు వయసు అంత దాన్ని మీరు నాతో ఇలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు కదా. మీకు ఇలాంటి కూతురు ఉంటే ఇలా బిహేవ్ చేయరు కదా. నేను కూడా మీ కూతురు లాంటి దాన్నే కదా. నువ్వు కూతురు కాదు కదా. ఇలా ఇంకొకసారి హాస్టల్ దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడి ఇలా నాకు ఇచ్చినావు అనుకో, నాకు బాగుండదు మామయ్య. ఇంకొకసారి చెప్పు తీసుకొని కొడతాను. ఎవరో లవర్ ఉంటారు, లవర్ అంటే చూసుకొని నువ్వు మాట్లాడుతున్నావు. మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. అసలు నా జోలికి రావాకండి. నేను చదువుకోవాలి, నాకు వదిలేయండి. నేను మా అత్తయ్యకి చెప్తాను, నీ మీద కేసు వేస్తాను. ఇంకొకసారి ఫోన్ చేయకండి అంతే. ఇంకా నుంచి నీకు ₹1 ఖర్చు పెట్టను. పెట్టకండి.
పెట్టేయండి ఇంక అంతే. అందుకే నేను రికార్డింగ్ చేసుకొని పెట్టుకున్నాను అన్న. మంచిదమ్మా, నువ్వు ఎట్లాంటివి ఏదైనా సీక్రెట్గా మనం రికార్డ్ చేసుకుంటే సేఫ్గా ఉంటాం. ఎందుకంటే మీ అత్తయ్యకి చెప్పిన నా మొగుడు ఈ అమ్మాయికి ఎవరో లవరుకి ఎవరో ఉన్న వల్ల నా మొగుడు మీద కాదంటే ఎట్లా కావాలి చెప్తున్నది, ఎట్లా చేయొద్దని నా మొగుడు చెప్పినందుకు నాకు మొగుడు మీద తప్పుగా చెప్తుందని ఆమె ఫీల్ అవుతుంది. బయట ఎవరన్నా ఏందమ్మా ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయంటే మన దగ్గర ఉండాలి కదా. ఫోన్లోనే ఇలా ఉంది అన్నయ్య. ఇంట్లో అయితే మా అత్తయ్య లేనప్పుడు నా దగ్గరకు వచ్చి నన్ను పట్టుకోవడం అట్లా అసభ్యంగా ప్రవర్తించాడన్న. అందుకే మా ఫ్రెండ్ మీ గురించి చెప్పిందన్న, మీరు ఏమైనా కౌన్సిలింగ్ ఇస్తారని నేను మీ దగ్గరకు వచ్చాను. ఖచ్చితంగా ఇంకా ఉన్నాయి పరిస్థితులు. ఓకే ఓకే. నేను ఇప్పటి నుంచి ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నాడు? ఒక 2 months నుంచి అన్న. ఓకే, నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోయావు ఇప్పుడు హాస్టల్ అనేసి. నువ్వు అక్కడ ఉంటే ఇంకా ఇబ్బంది పడి ఉంటావు తల్లి. ఖచ్చితంగా మీ అత్తయ్య నెంబర్ ఇచ్చామంటే ఫోన్ చేసి రప్పించి ఆమెకి మ్యాటర్ చెప్దాం, జరిగింది ఏంది అసలు ఏం జరుగుతుంది అనేది చెప్దాం. ఆమె ఎట్లా బిహేవ్ చేస్తా చూస్తా. సో ఆమెది కూడా తప్పు ఉంది తెలిసే నటిస్తుందంటే నేను వాళ్ళిద్దరిని వదలనమ్మా. నీ మీదకైతే ఇబ్బంది రా, నేను చూసుకుంటాను. ఎందుకంటే ఒక ఆడబిడ్డని ఇట్లా కూతురులాగా పెంచి ఇట్లాంటి కోసం ఇన్ని రోజులు సాకాము, మేము చెప్పింది తినాలి, మా హస్బెండ్తో ఉండాలి అంటే అది చాలా తప్పు. అట్లా ఆమెకు తెలియకుండా జరిగిందంటే ఆమె ఏం చేస్తా చూద్దాం. లేదు తెలిసే జరిగిందా జరిగిందా మనకు క్లారిటీ వచ్చిందనుకో, ఆ తర్వాత నేను చేయాల్సి నేను చూసుకుంటాను. ఓకే, నువ్వైతే ఇబ్బంది పడద్దు. మీ అత్తయ్య నెంబర్ ఒకటి నాకు నెంబర్ ఇయ్యి, నేను పిలిపిస్తాను. తర్వాత ఆమె వచ్చిన తర్వాత ఆమె గాను మనకు సపోర్ట్ చేసి మన రూట్లో వచ్చి నాకు ఇప్పుడు దాకా తెలియదు నాన్న, నేను కంపల్సరీగా వాడికి వార్నింగ్ ఇస్తే ఇంకొకసారి నీ జోలికి రాడమ్మా అనే రూట్లో వచ్చిందంటే వాడిని పిలిపిద్దాం. వాడిని కూడా ఇక్కడికే పిలిపిద్దాం, మీ మామయ్య కూడా పిలిపిద్దాము. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు తల్లి. ఆయన వస్తున్నాడు కదా ఏమన్నా అంటే మా అత్త వస్తుంది కొడుతుంది, ఏం ఫీల్ అవ్వద్దు. నేనున్నా నీకు, నీ మీద చేయమ కూడా వాళ్ళదు. ఓకే, నాది నమ్మకం. నా కూతురు అంత వయసు గల బిడ్డని, నా బిడ్డ అయిన ఒకటే ఆ బిడ్డ అయిన ఒకటని ఒక అర్థం చేసుకోకుండా నీ మీద ఇట్లా మృగంలాగా ప్రవర్తించడం అంటే చాలా తప్పది. సో నువ్వేం ఫీల్ అవ్వద్దమ్మా. నేను ఖచ్చితంగా మీ అత్తయ్యకి ఫోన్ చేసి పిలిపిద్దాము, మాట్లాడదాము. సో ఫ్రెండ్స్ చూశారు కదా, అంటే అక్క ఎవరికి చెప్పుకోలేక అంటే ఫ్రెండ్స్తో చెప్పిన ఇదేంటంటే బయట విషయం అయితే ఎవరన్నా తీసుకెళ్ళి గొడవ చేయొచ్చు, ఇంట్లో ఫ్యామిలీ విషయం. సో ఆయన ఏదన్నా ఈమె పరువు పోతుంది, ఈ అమ్మాయిది ఏదైనా ఇస్తే ఆడబిడ్డ ఈ పరువు పోతుంది. సో ఎవరికి చెప్పుకోలేక హాస్టల్కి వెళ్తే సో హాస్టల్ కాడికి వచ్చి అక్కని బ్యాడ్గా క్రియేట్ చేశాడు అనమాట. సో వాళ్ళకి ఇట్లా లవర్ ఉంది, అమ్మాయికి ఇట్లా చేస్తుంది, అమ్మాయితో ఎవరు ఫ్రెండ్షిప్ చేయద్దు అది ఇదని బ్యాడ్గా అట్లా ఇట్లా చెప్పడం వల్ల అక్కడ హాస్టల్లో కూడా అక్కకి కొద్దిగా పరువు పోయే పని చేసేసాడు అనమాట. అంటే ఏదో ఒకటి చేస్తే మళ్ళీ ఇంటికి వస్తుందిలే, మళ్ళీ నా కాడే ఉంటుంది కదా, ఇంకెక్కడ తిరిగినా ఎడకి రావాలని ఒక ఉద్దేశంతో ఆయన ఈ విధంగా చేశాడు. సో అక్కకి ఏమి తోచక, ఎందుకంటే ఈ అక్కనే కాదు చాలామంది, కొంతమంది అక్కకి ధైర్యం ఉంది కాబట్టి సరిపోయింది. సో చాలామంది సెన్సిటివ్ పర్సన్స్ అంటే కొద్దిగా తెలియలేని అమ్మాయిలు ఏం చేస్తారంటే వాడి అంటే ఇంక చెప్పలేను, వాళ్ళతో ఇంకా ఉండిపోవడము, లేదంటే ఏదైనా సూసైడ్ చేసుకుని చనిపోవడము. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెంచాడు అది ఇది అనేసి ఒక మృగంలా ప్రవర్తించడం, లేదంటే నీకు హాస్టల్ ఫీజు కట్టను, నీకు ఇంకేం చేయను, నువ్వు ఆడదాన్ని ఎక్కడ పని చేసుకోగలుగుతావు, ఏం చేసుకోగలుగుతావు, నీకు అమ్మ నాన్న లేరు, ఒక అమ్మాయిని అంటే ఇంకా ఎట్లా బతుకుతావు నువ్వు మేము లేకపోతే అనే ఉద్దేశంతో అమ్మాయికి ఫ్యూచర్ భయపెట్టి లొంగ తీసుకునే ప్రయత్నం చేశాడు అనమాట. సో అక్క ధైర్యవంతురాలు కాబట్టి దూరంగా వెళ్ళిపోయి హాస్టల్ కాడికి నేను బతకగలుగుతాను, ఇలాంటి చెడు అలవాట్లకి నేను దూరంగా ఉంటానని వెళ్ళిపోయి సో ఫైనల్గా అక్కడ కూడా వచ్చి ఇబ్బంది పెడుతుంటే సో మన దగ్గరికి అయితే వచ్చింది. సో కంపల్సరీగా అక్క నా వంతు సాయం అయితే నేను చేస్తాను, నీకు ఇంకొకసారి వాడి సైడ్ నుంచి రిమార్క్ రాకుండా నేను చూసుకుంటాను. మీ అత్తయ్య నెంబర్ అయితే నాకు చెప్పు, లేదంటే నువ్వే ఫోన్ చేసి మీ అత్తని అయితే రప్పించు, నేను మాట్లాడతాను. అంటే మ్యాటర్ చెప్పద్దు, ఇక్కడ ఏం జరుగుతుందనేది చెప్పదు, ఎందుకంటే ఆడికిందకి వెళ్ళేవి అది ఇది అని అంటది. సో ఫోన్ చేసి నా దగ్గర నేను మాట్లాడతాను, ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడదాం. ఓకే, ఒకసారి చేయండి. ఎందుకు నువ్వు మన ఇంట్లో ఉన్న పిల్లని ఇట్లా తప్పుడుగా ఈ కాడ నుంచి మాట్లాడే ప్రూఫ్స్ అన్ని మాట్లాడతాం. మార్కండేయ మంచి మాట చెప్తారా.